కొంతమంది అధికారులు పూర్తి సమాచారంతో సమావేశాలకు హాజరు కావడం లేదని మండిపడ్డారు ముతోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్. మండల పరిషత్ అధ్యక్షులు మామిడి నారాయణ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదటిసారిగా మండలానికి వచ్చిన ఎమ్మెల్యేను అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ విద్య, వైద్యం, సాగునీరు సదుపాయాలు పూర్తి స్థాయిలో అందించినప్పుడే ప్రజలు అభివృద్ధి చెందుతారని అన్నారు. వైద్య సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, సాధారణ ప్రసవాలపై ఆయా గ్రామాల్లో ఆశా వర్కర్లతో గర్భిణీలకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని అధికారులు సూచించారు. అలాగే గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందుతుందని, వాటి నిర్వహణ సమర్థవంతంగా చేసుకునేలా రైతులకు అవగాహన కల్పించే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని అన్నారు. ప్రభుత్వం అందించే పథకాల్లో పేదవారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. త్వరలో రివ్యూ మీటింగ్ తీసుకుంటానని, దానికి సంబంధించిన శాఖల అధికారులు అవగాహన కల్పించుకొని పూర్తి సమాచారంతో హాజరు కావాలని అన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ సల్మాన్ రాజు, తహసీల్దార్ మోతీరాం, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆన్సర్ కరెక్ట్ ఇవ్వమని చెప్తున్నాయి. ఆన్సర్ టైం వేసుకోకూడదు. అందుకోసం మీరు చెప్పేది చెప్పండి అంటే మీరు లేకపోతే పెట్టుకుంటే చేస్తాం. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే 2018లో ఐట్లైన్ చేస్తున్నారు. అప్పటి నుంచి కూడా దాకా ₹1 కూడా ఆపరేషన్ మెయింటెనెన్స్ కి ఏం లేవు. సర్పంచ్లు, గ్రామ పంచాయతీలు ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయో వాళ్ళకుంటా చేసి మెయింటైన్ చేస్తుందిగా నడుస్తుంది. డిక్టేషన్ ఇచ్చేసి ఒక్కోళ్ళని మీ హాజరయ్యేందుకు మిడ్ డే మీల్స్ కొరకు, మీ మెయింటెనెన్స్ కొరకు ఉంచితే అయిపోతుంది. ఫస్ట్ కూడా మీకు ఈ ఇయర్ స్టార్టింగ్ కూడా మీకు అదే చెప్పినాము. సరే మీరు సమస్య చెప్తున్నారు కదా, సెట్ చేస్తాం. ప్రతి సంవత్సరం ప్రతిసారి చెప్తున్నారు. ప్రతి సంవత్సరం అంటే సమస్యలు వస్తాయి. ఫీలింగ్ ఏమొస్తుందంటే 1,50,000 ఇచ్చినామని టైంకి రాదు, వాళ్ళే క్లాస్ కోరు, మేము 6,000 ఇచ్చిన వాళ్ళని మాకు ఇది చేస్తున్నారని మమ్మల్ని బదనాం చేస్తున్నారు. వీళ్ళు ప్రైవేట్ వీళ్ళు వేయవలసిందే, కానీ వీళ్ళని చూసంటే వాళ్ళు నేర్చుకుంటలేరు కాబట్టి వాళ్ళని అక్కడి నుంచి పంపించడమే కరెక్ట్. మీరు ఆ డిసిజన్ తీసుకోండి. ఒకటి కూడా తీసుకురాలి, మేము ఒకటి తీసుకురాలి. దానికోసం మనమే చేసుకోబడుతుంది. మన ఊరు మన పడి అన్నట్లయితే ఇప్పుడు నా దగ్గర రాజులో ఉన్నారు. మేము చేస్తున్నాం. మా రిక్వెస్ట్ ఏంటంటే మా మండలంలో వేరే మండలం పంపకొచ్చాము. మొత్తంలో వచ్చుడు సమస్య కాదు. కొత్తలో గవర్నమెంట్ నేర్పించినప్పుడు అసలు ఈడ ఉన్న నలుగురు బయట తీసేవాళ్ళు ఈడ 4 స్కూల్ కవర్ అవుతాయి కదా. అది అడిగే రిక్వెస్ట్ చేశాడు. సార్ మేము 10 మంది దిగిన పిల్లల తల్లిదండ్రులను చదువుకొని చేసి వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం. అయితే గవర్నమెంట్ టీచర్లు ఉన్న వాళ్ళతో పని చేపిస్తలేదు వీళ్ళు ఎక్కడ కూడా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా పని చేపిస్తలేదు. వాళ్ళ లక్షల జీతాలు వస్తున్నాయి. ఒక్క 5,000 కనీసం వాళ్ళకు నా తరఫు నాకు చెప్పడం శాతం వచ్చింది కదా. 5,000 ఇచ్చి మరి ఒక వీలు పెడతాను ఇది లేదు. ఈ మండలి డిస్క్రిప్షన్ మరో విషయం ఏంటంటే ఇద్దరు పోయినందుకు ఒకరు 90 పోయింది జోధ్పూర్. ఆమె బదులు నారాయణ సారథ్యం తన స్కూల్లో పనిచేస్తున్నాడు. తర్వాత ఇప్పుడు గడ్చాల నుంచి పోయినా కృష్ణవేణి బదులుగా ఎవరు రాదు. ఇద్దరు వేరు ఒకరు వచ్చారు. కృష్ణవేణి వేయడం బదులుగా ఎవరు రాదు. ఆమెకి రప్పిమంటే రేపే రిలేటర్ రాపించారు. వేరే మండలి ప్రత్యేక మంచిగా అందరికి ఒకటే సార్, ఆయన రైతు ఏదైనా పండించుకుంటే సంతోషం. అది వట్టిగా అది కరెక్ట్. ఎప్పటిదాకా
సీనియర్ తీసుకుంది కెనాల్ ఎంబడి తిరగండి సార్, తిరిగితే అన్ని ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. ఎక్కడెక్కడ ఏమున్నది కదా ఎవరైనా ఆఫీస్ చేస్తే పని చేయాలా అంటుంది. పని చేస్తారు డిసెంబర్ సీట్ ఎప్పుడు ఇస్తారా? పోల్ డ్యామేజ్ అయిపోయింది సార్. ఇప్పుడు బోరిగా మీరు కదా అయిపోయింది సార్. ఎక్స్ట్రా పోల్ చేసి పోల్ చేసిండు కరెంట్ ఫిటింగ్ వైర్ ఫిటింగ్ ఏం చేయాలి వస్తారు. అలా ఏ ట్రాన్స్ఫర్ కలిపినా కూడా వారం పనులు పడుతుంది. నా దృష్టి తీసుకొచ్చిన సార్ తొందరగా ఇక్కడికి అది టీఆర్ఈ వింగ్ ఉంటుంది సపరేట్. అది మనకు మా కంట్రోల్లో ఉండదు. టీఆర్ఈ వింగ్ ఉంటుంది సార్. ఒకటి ట్రాన్స్ఫర్ ఎలక్షన్కి ఒక వింగ్ ఉంటుంది సార్. సర్కిల్ లెవెల్లో ఉంటుంది. దానికి ఏదైనా పీటర్స్ రెగ్యులర్ 6 months ఒకసారి టెస్ట్ చేస్తూ ఉంటుంది సార్. దానికి ఏదైనా ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి ఉంటుంది సార్. ఈ ఓఎస్ఆర్ ఒకటే ఓవరాల్కి పంపిస్తాం. 518 ప్లాంటేషన్ అయిపోతుంది సార్. ఇప్పటికే 242 ఎకరాలకు అప్లై చేస్తున్నాం సార్. 170 ఎకరాలు ఆల్రెడీ ప్లాంటేషన్ చేయండి సార్. మిగతా వాళ్ళకి ఇంటర్ క్రాప్ చేయండి సార్. వాటిని డ్రిప్ తీయడం కష్టం కాబట్టి ఎక్కడ రాలేదు కాబట్టి సో ఏంటంటే ఇంటర్ క్రాప్ పెట్టుకుంటే రైతులు రెడీ అవుతారు సార్.